తెలంగాణలో ఈసారి స్పోర్ట్స్ బడ్జెట్ ఎంతో తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్రౌండ్ చూసింటారు ఎంత సుందరీకరణంగా ఏందో మీరు కూడా చూస్తారు రోజు రోజు. ఇది ఒక్కటి చేంజ్ అయితే ఇంకా మొత్తం టోటల్ చేంజ్ అయిపోయినట్టే అంత స్థాయిలోకి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నాని. ఐఎమ్ నేషనల్ అథ్లీట్. నేను ఇక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో ట్రైనింగ్ చేస్తున్నాను, జీవి సుబ్బారావు సార్ కోచ్ దగ్గర. ఈరోజు మనకి టాపిక్ వచ్చి ఏంటంటే తెలంగాణ స్పోర్ట్స్ బడ్జెట్ అనేది రిలీజ్ అయింది. బట్టి విక్రమార్క గారు 465 కోట్ల వరకు మనకి శాంక్షన్ చేశారు. సో ఈ బడ్జెట్ అనేది మన స్పోర్ట్స్ వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే గతంలో మనం సరైన గ్రౌండ్స్ లేక సరైన ఎక్విప్మెంట్స్ లేక చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. సో సీఎం రేవంత్ రెడ్డి గారు మనందరి మీద కూడా ఒక ఆలోచన చేసి మంచి బడ్జెట్ శాంక్షన్ చేసారు. సో ఈ బడ్జెట్ తో మాక్సిమం విలేజెస్ లో మంచి గ్రౌండ్స్ ని కొత్త గ్రౌండ్స్ ని చేస్తారంట. ఇంకా అలాగే విలేజెస్ కి మంచి కోచింగ్స్ కూడా పంపిస్తామని చెప్పారు, మంచి కోచర్స్ ని కూడా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే చాలా వరకు ఇప్పటివరకు స్టూడెంట్స్ అందరూ స్పోర్ట్స్ మీద సరైన అవగాహన లేక చాలా మంది మొబైల్ ఎడిక్షన్ అయ్యి ఫోన్ లో గేమింగ్స్ ఆడుకుంటూ సరైన ఫిట్నెస్ లేక చాలా మంది ఇక డ్రగ్స్ ఎడిక్షన్ కూడా అవుతున్నారు స్టూడెంట్స్. వీళ్ళందరూ ఇలా అవుతున్నారు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయకుండా మంచి గ్రౌండ్స్ ఉంటే, మంచి కోచెస్ ఉంటే అందరూ కూడా చక్కగా ట్రైనింగ్ చేసి మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేసి మంచి ప్లేయర్స్ అవుతారన్న ఒక ఉద్దేశంతో ఇంత మంచి బడ్జెట్ శాంక్షన్ చేసిరు. సో అందరం కూడా ఈ బడ్జెట్ ని మంచిగా యూజ్ చేసుకొని మంచి ప్లేయర్స్ గా అయ్యి మన స్టేట్ కి, మన నేషనల్ కి మంచి నేమ్ తీసుకొస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.